అందువల్ల అందుకొరకు మంత్రి పదవి అడగలేదు, కానీ ఇదేదో మిత్రపక్షాలలో పెద్ద లుకలుకలు ఉన్నాయని అనుకోను. రైట్ సార్. ఇక పురంధేశ్వరికి ఖచ్చితంగా బెర్త్ దక్కవచ్చు అని అందరూ అంచనా వేశారు సార్. కానీ అనూహ్యంగా పురంధేశ్వరి దక్కించుకోలేకపోయారు. పురంధేశ్వరి ఎన్టీఆర్ కూతురు, మాజీ ముఖ్యమంత్రి కూతురు అండ్ మహిళ కూడా. దాంతోపాటు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా కూడా పనిచేశారు క్యాబినెట్ హోదాలో. సో పురంధేశ్వరికి రాకుండా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇప్పుడు వైరల్ చేస్తోంది సార్ ఈ వార్తని. అండ్ సాక్షిలో కూడా ఈ వార్తని చూడొచ్చు మనం. పురంధేశ్వరికి లోక్సభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ రావచ్చు, అనుభవం ఉన్న క్యాబినెట్లో చోటు దక్కలేదు అని చెప్పి. నేను ఆ వార్త మొత్తం చదవలేదు. చంద్రబాబు నాయుడు ఆపాడని రాశారా లేదా తెలియదు. అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా ఇది యాంటీ సోషల్ క్యారెక్టర్ అండి. ఏముంది, వాళ్ళు నోటికి వచ్చినట్టు ఎవడతాడు, ఏదన్నా మాట్లాడుకుంటాడు. సో మీకు ఇదే పురంధేశ్వరిని వైసీపీ సోషల్ మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పార్టీ నాయకులు ఏమని విమర్శించారు? సో తమ మరిది కోసం బీజేపీని తీసుకెళ్లి టీడీపీకి తాకట్టు పెట్టారు అని విమర్శించారా లేదా? భావ జనతా పార్టీ అని ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ఆరోపించారు కదా. అప్పుడు పురంధేశ్వరి వల్లనే టీడీపీ బీజేపీ కలుస్తున్నాయి అని కదా వైసీపీ నరేటివ్ మొత్తం. సో ఎన్నికలకు ముందేమో పురంధేశ్వరి టీడీపీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం తన సొంత పార్టీ పైన ఒత్తిడి తెచ్చి కల్పిస్తుంది. ఎన్నికలు అయిపోయాక పురంధేశ్వరికో చంద్రబాబు నాయుడు ఆడుపడతారా? ఈ రెండు పరస్పర విరుద్ధమైన నరేటివ్స్ కదా. ఇందులో ఏదో ఒకటే నిజమైతే కదా. సో మొదటి నరేటివ్ ప్రకారం చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి కుటుంబాల మధ్య బ్రహ్మాండమైన సంబంధాలు ఉన్నాయి, రాజకీయపరమైన విభేదాలు బయటికి చెప్తున్నారు, వాళ్ళంతా ఒకటే, అందుకే పురంధేశ్వరి బీజేపీని తీసుకెళ్ళి టీడీపీ దగ్గర పెట్టిందని కదా. ఇప్పుడు ఏమంటున్నారు? పురంధేశ్వరి క్యాబినెట్ రాకపోవడం చంద్రబాబు నాయుడు కారణం, అంటే వీళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయని. అసలు ఎన్నికలకు ముందు ఒక్కటే అంటారు, ఎన్నికల తర్వాత విభేదాలు ఉన్నాయంటే హాస్యాస్పదం కదా. అందువల్ల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి క్యాబినెట్ రాకుండా ఉండడానికో మరొకటో చేస్తానని అనుకోను, చేస్తే మోడీ వింటాడనుకోని అనుకోను. చంద్రబాబు నాయుడుకున్న పొలిటికల్ స్టేచర్ రీత్యా, ఆయనకున్న పొలిటికల్ ప్రియారిటీస్ రీత్యా, స్టేచర్ కన్నా ఎక్కువ ఇప్పుడు ప్రియారిటీస్ అనుకో. ఇప్పుడు ఆయనకు ఇమీడియట్గా రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సో ఆ టార్గెట్ ఉండగా పురంధేశ్వరి రాకూడదు, ఇంకోరికి రాకూడదు అంటారు. పురంధేశ్వరి రాకూడకుండా చంద్రబాబు నాయుడు చక్రం తిప్పితే సీఎం రమేష్కి వచ్చేలా కూడా చక్రం తిప్పాలి కదా. ఇదే వైసీపీ ఎన్నిసార్లు ఆరోపించింది సీఎం రమేష్ టీడీపీ ప్రాక్సీ అని. అందరికీ తెలుసు కదా చంద్రబాబు నాయుడుకు సీఎం రమేష్ చాలా అత్యంత సన్నిహితుడు. అఫ్కోర్స్ ఆయన పార్టీ మారచ్చు, బీజేపీ నాయకుడికి కావచ్చు, బట్ సీఎం రమేష్కు చంద్రబాబు నాయుడుకున్న వ్యక్తిగత సన్నిహితం తెలుసు కదా. మరి పురంధేశ్వరి కాకుండా శ్రీనివాస వర్మకు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇప్పిస్తాడు? ఏమైనా ఇప్పిస్తే సీఎం రమేష్కి ఇప్పియాలి, పురంధేశ్వరికి ఇవ్వకుండా సీఎం రమేష్కి ఇస్తే ఈ లాజిక్ కొంత కరెక్ట్ ఉంటుంది. కానీ మరి శ్రీనివాస వర్మకి అయితే చంద్రబాబు నాయుడు సంబంధం లేదు కదా. ఆ సీటు రఘురామ కృష్ణరాజుకు అడిగితే ఆయనకి ఇవ్వకుండా శ్రీనివాస వర్మకి ఇచ్చారు. సో అప్పుడు కూడా జగన్ ఒత్తిడితోనే బీజేపీ రఘురామ కృష్ణరాజుకి ఇవ్వలేదు అన్నారు. ఇప్పుడు శ్రీనివాస వర్మకు మన క్యాబినెట్ మంత్రివర్గంలో చోటుకు చంద్రబాబు నాయుడు ఎందుకు పనిచేస్తాడు? అందువల్ల రాజకీయంగా ఏదన్నా మాట్లాడచ్చు, భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉంది కనుక ఐ డోంట్ థింక్ పురంధేశ్వరిని రాకుండా చంద్రబాబు అడ్డుపడడం అనేది ఆయన రాజకీయ ప్రాధాన్యతగా ఉంటుంది అని నేను అనుకోను. అలాంటి వాతావరణం కూడా లేదు. అయినా పురంధేశ్వరికి స్పీకరా డిప్యూటీ స్పీకర్ అని చర్చకు నడుస్తుంది. మరి అప్పుడేమంటుంది ఈ సోషల్ మీడియా? ఒకవేళ పురంధేశ్వరికి స్పీకర్ వచ్చింది అనుకో, మళ్ళీ ఏమన్నా చంద్రబాబు చక్రం తిప్పి క్యాబినెట్లో లేకుండా జాగ్రత్తగా స్పీకర్ పంపించాడని. సో అందువల్ల ఇలా సోషల్ మీడియాలో అనానిమస్ ఎవడు ఏదైనా మాట్లాడుకోవచ్చు. హ్యాష్ట్యాగ్ ప్రపంచం అది. నువ్వు ఏ హ్యాష్ట్యాగ్ అయినా సృష్టించి దేన్నైనా వైరల్ చేయొచ్చు. లేనిది ఉన్నదాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా ఎలాంటి అభూత కల్పన సృష్టించవచ్చు. బట్ పొలిటికల్గా ఐ డోంట్ థింక్ దట్ హాస్ ఎనీ మీనింగ్. రైట్ సార్. కూటమి విజయంలో, ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో చక్రం తిప్పింది, కీలక పాత్ర వహించింది